హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో చూస్తున్నదైతే సోలాపూర్లో మా మేనత్త గారి ఇల్లండి. అక్కడైతే నవరాత్రులను చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఇంకా నవరాత్రులలో 9 రోజులు అమ్మవారిని ఇంట్లో పటానికి కానీ విగ్రహానికి కానీ వాళ్ళు ఒక స్థలంలో ఉంచి అమ్మవారికి రోజు పూజలు జరుపుకుంటారు. అయితే రోజుకొక నైవేద్యంని అమ్మవారికి సమర్పించి అమ్మవారికి పూజలు జరిపి చివరిగా ఒక 5 పాటలను పాడి పూజను పూర్తి చేస్తారు. ఇంకా ఫస్ట్ రోజు అయితే భక్షాలను, అన్నంని, వంకాయని నైవేద్యంగా ఉంచి పూజ చేశారు. ఇదైతే రెండవ రోజు అన్నము, చపాతీలు, ఇంకా బీరకాయ పెసరపప్పు కూరని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఇలా 9 రోజులు రోజుకొక నైవేద్యాన్ని ఉంచి అమ్మవారి ముందు పూజ చేస్తారు. ఇంకా అమ్మవారి ముందైతే పుట్టమన్నుని తీసుకొచ్చి ఆ పుట్టమన్నులో నవధాన్యాలను పోసి దాని మధ్యలో రాగి చెంబును నీళ్లు పోసి ఉంచి దాన్ని 9 రోజుల పాటు పెడతారు. అయితే ఆ నవధాన్యాలు రోజు రోజుకు మొలకలెత్తి ఒక పచ్చటి మొలకల్లా మంచిగా చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. అలా మొలకలు ఎంత పెరిగితే ఇంట్లో అంత మంచిదన్నమాట. అందుకే వాళ్ళు అలా పూజలు చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ సంతోషంగా జరపాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, చివరి దాకా అయితే వీడియోని చూస్తూ ఉండండి.